తండ్రి కొడుకుల కష్టాన్ని, షావుకారి అహంకారాన్ని వివరించే ఒక చిన్న నీతికథ ఇక్కడ ఉంది. ఒక ఊరిలో రామయ్య అనే పేద రైతు ఉండేవాడు. తన కొడుకు సోముతో కలిసి ఒక చిన్న పాత గుడిసెలో నివసించేవాడు. ఎలాగైనా కష్టపడి ఒక చిన్న పక్కా ఇల్లు కట్టుకోవాలని తండ్రి కొడుకులు ఇద్దరూ పగలు రాత్రి కష్టపడేవారు. షావుకారి వెటకారం. ఆ ఊరిలో పరమానందం అనే ఒక గర్విష్టి షావుకారి ఉండేవాడు. తన దగ్గర ఉన్న డబ్బు చూసుకుని అందరినీ తక్కువ చేసి మాట్లాడటం ఆయన అలవాటు. ఒకరోజు రామయ్య, సోము తమ ఇంటి కోసం ఇటుకలు మోస్తుంటే షావుకారి చూసి నవ్వుతూ ఇలా అన్నాడు. ఒరేయ్ రామయ్య, మీలాంటి వాళ్లకి గంజి తాగడానికే గతి లేదు, మళ్ళీ ఇల్లు కట్టడం ఒకటా? ఆకాశానికి నిచ్చెన వేయకు, నీ వల్ల కాదు. ఆ మాటలకు రామయ్య బాధపడ్డాడు. కానీ సోము మాత్రం తండ్రి చేయి పట్టుకుని, నాన్నా, ఆయన మాటలు పట్టించుకోకు. మన కష్టం మీద మనకు నమ్మకం ఉంటే ఈ ఇల్లు పూర్తవుతుంది అని ధైర్యం చెప్పాడు. కష్టానికి ఫలితం. 2 ఏళ్ల పాటు ఆ తండ్రి కొడుకులు పస్తులున్నా సరే, పైసా పోగు చేసి, సొంతంగా శ్రమించి ఒక అందమైన చిన్న ఇల్లు నిర్మించుకున్నారు. గృహప్రవేశం రోజున ఊరివాళ్లందరూ వారి పట్టుదలను మెచ్చుకున్నారు. అదే సమయంలో షావుకారి వ్యాపారంలో భారీ నష్టాలు వచ్చి, తను నమ్ముకున్న అహంకారం వల్ల స్నేహితులు ఎవరూ సాయం చేయక నడిరోడ్డున పడ్డాడు. అప్పుడు రామయ్య కట్టిన ఇంటి ముందు నుంచి వెళ్తూ, వెనకటి తన మాటలను తలచుకుని సిగ్గుతో తలదించుకున్నాడు. కథలోని నీతి: డబ్బు ఉందని విర్రవీగకూడదు, పేదరికాన్ని చూసి హేళన చేయకూడదు. పట్టుదల ఉంటే ఎంతటి పేదవాడైనా అనుకున్నది సాధించగలడు.